యాకోబు నటించిన యాకోబు తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించారు. సో ఈరోజు మనం కూడా ఏ సందర్భాల్లో నటించే పరిస్థితులు కూడా వెళ్ళి నటించి మనం నిలిచిపోయామేమో దేవుడు చెప్తున్నాడు, నా కుమార్తె నా కుమారుడా, ఈ దినాన్ని యాకోబు పశ్చాత్తాపడినట్లుగా మీరు ప్రభు ఎదుట పశ్చాత్తాపడండి. అది ఏ విషయం అని అంటే, దేవుడు మీతో పర్సనల్గా మాట్లాడిన విషయంలో ఏదైనా తప్పిపోతే మోకరించి దేవుడిని అడిగి మనకు మనం సరి చేసుకుందుము గాక. అప్పుడు దేవుడు యాకోబుని తిరిగి ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఏదో రకమైన పశ్చాత్తాపం పొందాలని దేవుడు చూస్తాడు. ఎవరు తప్పు చేయరు, భూమి మీద అందరూ తప్పు చేస్తారు. కానీ దేవుడు ఆశించేది ఏంటి? చేసిన తప్పుని గ్రహించి ఆ తప్పుని పెట్టి అతిశయించకుండా పశ్చాత్తాపడి దేవుడి సాగిలపడి దేవుని వేడుకొని మళ్ళా తప్పు వైపు చూడకుండా ఉన్న జనము కొరకే ఇంకా రాకడ ఆలస్యం అవుతుంది. హల్లెలూయా. కనుక ఈ వాక్యం తెలుసుకున్న మీరు మనం ఇంకేం చేద్దాం? యేసయ్య ఎదుట నటించడానికి వీలు లేదు. యథార్థంగా ప్రభువుని సేవిద్దాం, ప్రేమిద్దాం. మనుషుల కొరకు మనం బ్రతకట్లేదు, మన పరలోకానికి వెళ్ళాలి. మన లెక్క దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ఇష్టంగా ఉందాం. అవసరం తగ్గ ఉంటాం, దానికే ఉంది. ఒక్కరోజు పస్తున్నాం అంటే క్రీస్తు నిమిత్తం మనము చచ్చేదాకా పస్తు లేకుండా దేవుడు దీవిస్తాడు. మీరు ఉపవాసం ఉండలేమో కానీ ఇంట్లో లోటు లేకుండా దేవుడు సమృద్ధిని ఉంచుతాడు. పిల్లరా, స్వేచ్ఛగా మీరు తినేంత సమృద్ధిని ఇస్తాడు. ఈ విషయం తెలుసుకొని మీరేం చేయాలంటే, యాకోబు వల్ల మనం నటించే వారితో సహవాసం కలిగి ఉన్నా, లేకపోతే నటించే ఆలోచనలు చేయమని ఎవరైనా ఈ రెబెకా తన బిడ్డకు ప్రోత్సహించినట్టుగా అలాగే ఎవరైనా ప్రోత్సహించినా మనం చెవుని తీసుకోకండి, అని చేయకండి. దేవుడికి ఇష్టంగా మీరు ఉందురుగాక. అందుకే మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ప్రార్థనలు చేసుకోవాలి. ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎందుకనంటే నటించడం అనేది మనకు మంచిది. ఎంత అప్పచెప్పింది, ఎంత చేసింది, నిజమే సంసోను ఓడిపోయాడు అనుకుందాం, కానీ చివరిలో మళ్ళీ పశ్చాత్తాపడడానికి ఎవరు సాయం చేశారు? దేవుడు సాయం చేశాడు. సో మనుషులు విడిచిపెట్టి మళ్ళీ ఎవరు విడిచిపెట్టరండి? దేవుడు విడిచిపెట్టడు. కనుక ఇలాంటి మోసపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంసోను వలె పశ్చాత్తాపం పొంది, దేవా నాకు నీ బలం ఇవ్వు, నీ సహాయం ఇవ్వు, నేను ఈ అద్భుతం చూడాలి దేవా అని దేవుడిని అడగండి. నిజంగా దేవుడికి అనుకూలంగా మారిపోండి. కోరిక తీరినంత వరకు కాదు, టోటల్ గా దేవుళ్ళకి వచ్చేయండి. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలు పక్షంగా చేసిన దేవుడు నీ పక్షంగా ఎందుకు చేయడు? నీవంటే దేవునికి ఇష్టం లేదా? అందరినీ ఒకే ప్రేమతో దేవుడు ప్రేమిస్తాడు. కానీ మనమే కొన్ని సందర్భాల్లో అతి మంచితనం మనల్ని ఏం చేస్తుందండి? మోసంలోకి నడిపిస్తుంది. ఆ అతి మంచితనం ప్రభువుని పెట్టి నేర్చుకున్నాం. మనం గడిసోలవే దేవుడు పెట్టి మంచిగా మారుతాం. ఈ మారిన దాన్ని నాశనంగా అపవాది తీసుకుని మనం ఏం చేస్తాం? గోతులతో వస్తుంది. తోయినప్పుడు మనం ఏం చేయాలంటే మోసపోవడానికి వీలు లేకుండా పశ్చాత్తాపడి దేవుడిగా తిరిగి మేలు పొందుకుందుముగాక. వీళ్ళిద్దరూ ఏమయ్యారు? మోసం చేసిందా లేదా? నీ బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పి అడిగేసి మోసం చేసిందా? కళ్ళు ఓడపీకిందా? అందుకే మనం ఏం చేయాలి? సహవాసము, ఎవరితో ఎవరు సహవాసం చేయాలి? వారితో వారే సహవాసం చేయాలి. సాధారణంగా ఎక్కువగా పెళ్లి కాని పిల్లలు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అమ్మాయిలతో సహవాసం 99% పెట్టుకోకండి. కన్నదమ్ముడు పనులు వెళ్ళినా ఆ లెక్క వేరు, కానీ ఫ్రెండ్ అనే ఎంతమంది అండి బయట చరిత్రలు వింటుంటే జీవితాల మీద విరక్తి వచ్చేస్తుంది. అంత భయంకరంగా పరిస్థితులు. ఈ సంసోను బాబు ఇంత బలవంతుడు, నటించేటువంటి ఢిల్లీల చేతిలో మోసపోయాడు. ఇలా నటించే వాళ్ళు మీ దగ్గరికి అంచు దినాల్లో వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? జ్ఞానం కలిగి జాగ్రత్త పడి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ జ్ఞానంతో ముందుకి ఎల్లుదురుగాక. లేకపోతే తోడేలు వలె వచ్చి మీ ఇంటిని నాశనం చేసేస్తాయి. ఎస్పెషలీ యవనస్తులను తల్లిదండ్రులను చెప్పే మాట ఇది మాత్రమే. హల్లెలూయా చెప్పండి. మీరు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? నా పిల్లలు ఆకర్షణకు లోబడకూడదు, నా పిల్లలు లోకం చూపించే ఆకర్షణ తిరగకూడదు అని మీరు ప్రార్థన చేసుకుంటే బిడ్డలకు ఆలోచన రాకుండా ఉంటుంది,
వాళ్ళు తప్పింపబడతారు, దేవుడికి అనుకూలంగా వారు నడబడిపబడతారు. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ని మొక్క చెక్కలుగా చేసేస్తారు. మీరు ఎంత పదిలంగా ఆ చిన్న పిండాన్ని, చిన్న అంతేనా, ఫస్ట్ గుడ్డి ఇంత వస్తుంది, అలాగే ఇంత బిడ్డని లోపల మోస్తున్నారు, మోసి జన్మనిస్తున్నారు. జన్మనిచ్చినప్పుడు ఈ ఎదిగే టైంలోనే ఎక్స్ట్రా వచ్చినవన్నీ మీరు మాటలతో చెప్పకూడదు. ఏం చేయాలి? ప్రార్థనతో. ఏంటండి? ప్రార్థన. మాటతో చెప్తాం, వెళ్ళలేనప్పుడు ఏం చేయాలి? ప్రార్థన.